అందరికీ ప్లేస్లో మా డాడీ వాకింగ్ చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. చాలు. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఈ ఆజ్ఞలు కూడా ముఖ్యమైనవే. ఏమని చెప్తూ ఉన్నాడయ్యా అంటే, దేవుడు ఆశింపవద్దు. ఏమిటి ఆశింపవద్దు అంటున్నాడు? నీది కాని దానిని, పొరుగు వారి దగ్గర ఉన్న దానిని నీవు ఆశింపవద్దు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ 17వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ పొరుగువాని ఇల్లు ఆశింపవద్దు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపవద్దు. నీది కాని దానిది, నీ పొరుగువాని దగ్గర ఉన్నది అది నాకు కావాలి అని నీవు ఎప్పుడు కూడా అనుకోకూడదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గొప్ప మహారాజు. ఆ రాజు యొక్క నగరు చాలా పెద్దది. ఆ నగరును అంటుకొని ఒక పేదవాడైనటువంటి నాబోతు అనేటువంటి ఆయన పొలము, ద్రాక్ష తోటలో నాటబడినటువంటి పొలం ఉంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటయ్యా అంటే, నా నగరును అంటుకొని ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోట యొక్క పొలము నాకు కావాలి అనుకున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, నీ పొరుగువానిది ఇల్లు కానీ, పొలము కానీ, స్థలము కానీ, మేడ కానీ, గుడిసె కానీ ఏది కూడా ఆశింపవద్దు అన్నాడు. మరి ఈ అహాబు అనేటువంటి రాజు దేవుని ప్రజలకి రాజు. దేవుడు ఏ ప్రజలకైతే ఈ కట్టడలు, నియమ నిబంధనలు, ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ప్రజలకే ఈ అహాబు అనేటువంటి వ్యక్తి మహారాజు. అలాంటి మహారాజు దేనిని ఆశించాడయ్యా అంటే, ఆయన చుట్టూ చాలా పెద్ద నగరం ఉంది, ఆయన కోట. దానిని అంటుకొని చిన్న పొలము ఉంది, అందులో ద్రాక్ష తోట వేసుకున్నాడు ఆయన. ఈయనకి దేని మీద కన్ను పడిందయ్యా అంటే, ఆ బీదవాడైనటువంటి ఆ నాబోతు యొక్క పొలము మీద కన్ను పడింది. అది నాకు కావాలి అని నిశ్చయించుకున్నాడు. నాకు కావాలి అనుకున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో చదవమ్మా. 1వ వచనము 21వ అధ్యాయం 1 రాజులు 1వ వచనాన్ని చదువుదాం. ఆ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. ఈ నాబోతు రాజుకి ఏమైనా పొలాలు కరువు ఉంటాయా? భూములు కరువా? ఇల్లు కరువా? కోటలు ఏమైనా కరువు ఉన్నాయా? కానీ మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? నీ దగ్గర ఎంత ఉన్నాయి,
నీ దగ్గర కోట్లు కోట్లు కట్లున్నా సరే ఎదుటివాడి ఇంట్లో ఉన్న రూపాయి మాత్రం నీకు కావాలి. నీ ఇంట్లో కోట్లు ఉన్నాయి, అయినా సరే నీ పక్కన ఉన్నటువంటి వాడి దగ్గర ఉన్నటువంటి ఆ రూపాయి కాసు మాత్రం నీకు కావాలి. ఇక్కడ ఆహాబు అనేటువంటి రాజు, ఆయనకి ఏమి తక్కువని? భూమి తక్కువ, పొలాలు తక్కువ, చెట్లు తక్కువ, తోటలు తక్కువ, ఏం తక్కువని? అన్నీ ఎక్కువే. కానీ తన నగరును కంటుకొని ఉన్నటువంటి ఆ భూభాగము, ఆ పొలం ఏదైతే ఉందో అది మాత్రం నాకు కావాలి. దేవుడు ఏమన్నా, నీ పొరుగు వాడిది ఏది ఆశించద్దు. ఒకవేళ ఈ ఆహాబు దగ్గర ఏది లేనోడు కాబట్టి ఉన్నోడి దగ్గర ఆయన ఎంతో కొంత ఇస్తే బాగుండేమో అని ఆశిస్తున్నాడా? కాదు కదా. ఈ రాజు దగ్గర ఎంత ఉంది? కావలసినంత ఉంది. అంతేకాదు, అతనికి కావాలనుకుంటే ఆ దేశం యొక్క భూభాగాల్లో ఏదైనా ఆయన చేతిలోనే ఉంటుంది. కానీ ఏది కావాల్సి వచ్చింది? అతని పక్కనే అంటుకున్నటువంటి ఆ భూభాగం మాత్రము నాకు కావాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే దానికి ఆహాబు, ఇదిగో నాబోతుని పిలిపించి ఆయనతో నేను మాట్లాడుతానన్నాడు. అనగానే తన సేవకుడు వెళ్ళాడు, ఆ నాబోతుని పిలిపించాడు. ఆ పొలం యొక్క యజమానిని, ఆ ద్రాక్ష తోట యజమాని పిలవగానే వచ్చాడు. నాబోతు, ఇదిగో నా నగరును అంటుకొని ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోట యొక్క పొలం ఉంది కదా, అది నాకు కావాలి, నాకు ఇచ్చేయి అని ఈ ఆహాబు రాజు ఆ నాబోతుకి చెప్పాడు. చెప్పగానే ఆ నాబోతు ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఇది నా పిత్రార్జితమైనటువంటి ఆస్తి. ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజుతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు రాజుతో చెప్తా ఉన్నాడు. ఇదిగో నువ్వు అడుగుతుంది ఏంటో తెలుసా? నా పిత్రార్జితము, నా తల్లిదండ్రులు, నా పితరులు సంపాదించి ఇచ్చారు నా తల్లిదండ్రులకి, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు, వాటిని నేను అనుభవిస్తున్నాను, నాది నీకు ఇవ్వను అన్నాడు. దానికి ఆహాబు అంటాడు, ఇదిగో నా నగరును అంటుకొనినటువంటి ఆ ద్రాక్ష తోట ఏదైతే ఉందో దాన్ని నాకు ఇస్తే దానికి బదులుగా నీకు మరొక మంచి తోటని నీకు ఇస్తాను అని ఆఫర్ చేశాడు. ఒకవేళ అది నీకు నచ్చకపోతే క్రైమునకు అనగా నీకు డబ్బులు నేను ఇస్తాను, ఆ పొలాన్ని నాకు ఇచ్చేయి అని రాజు ఆ యొక్క నాబోతుతో చెప్తూ ఉన్నాడు. చెప్పగానే నాబోతు దేనికి కూడా అంగీకరించలేదు. కానీ ఈ రాజుకి ఆశ ఏమిటయ్యా అంటే, తనది కాని దానిని నాకు కావాలి, అది నాది కాదు అయినా సరే అది నేను లాగేసుకోవాలి, నాది కాదు అయినా వాటిని నేను అనుభవించాలి. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీవు ఆ పొలాన్ని కానీ నాకు ఇచ్చేస్తే అందులో నేను కూర మొక్కలు వేసుకుంటాను అంటున్నాడు. చూడండి, చదవండి మాట ఒకసారి. 2వ వచనం. ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకు ఇమ్ము. ఏమన్నాడు? ఆయన ఏం వేసుకున్నాడు? ఆ తోటలో ద్రాక్ష తోట వేసుకున్నాడు. ఈయనేం వేసుకుంటాను అంటున్నాడు? కూర తోట వేసుకుంటాను అంటున్నాడు. ఇక్కడ ఈ ఆహాబు అనేటువంటి రాజు దేవుని మాటను ధిక్కరించేటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను చక్కగా పాటించినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. నీది కానిది ఏది కూడా నీవు ఆశించొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను మీరాడు. అదే సమయంలో ఎక్కడ కూడా ఆ తోటను గురించి కూడా ఆయన దగ్గర ఆ పొలములో ద్రాక్ష తోట వేసుకుంటే ఈయన కూర మొక్కలు వేసుకుంటాను అంటున్నాడు. అది కూడా అక్కడ కూడా దేవుని ఆజ్ఞను మీరాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ తోటను గురించి, ఆ ద్రాక్ష తోటను గురించి ఏమని రాయబడిందయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చబడిని ప్రతిష్టములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధములైన వాటిని విత్తకూడదు. ద్రాక్ష తోటలు ఏం విత్తకూడదు?
నీకు ఇష్టం వచ్చినట్టు విత్తనాలు వేసి ఇష్టం వచ్చినట్టు పంటను నీవు పండించుకోకూడదు. అది దేవుడి యొక్క ఆజ్ఞే, అది దేవుడి యొక్క కట్టడే. ఇక్కడ నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దన్నాడు. నీ పొలాన్ని కానీ భూమిని కానీ ఏది ఆశించొద్దన్నాడు. ఆయన ఏం చేస్తాడు? అయినా సరే అది నాకు కావాలని కోరుకున్నాడు. అది కోరుకోవాలి, అది తీసుకోవాలి అనేటువంటి విషయంలో దేనిని మీరుతున్నాడంటే దేవుని ఇంకొక ఆజ్ఞను కూడా మీరుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఇదిగో నీవు ద్రాక్ష తోట వేసినటువంటి ఆ పొలాల్లో మరలా వేరొక చెట్లు వేసి నీవు ఆ పొలాన్ని పాడు చేయకూడదు. దేవుడు చాలా స్పష్టంగా నువ్వు ద్రాక్ష తోట వేస్తే అందులో వేరొక విత్తనాలు వేసి నీవు పాడు చేయొద్దని చెప్పాడు. ఈ అహాబు రాజు తన కోరికను తీర్చుకోవడానికి, తనది కాని దానిని పొందుకోవడానికి మరొక తప్పు కూడా చేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా చేస్తూ ఉన్నాడంటే, ఒక దానిని మనం ఆశించినప్పుడు దానికి మనం ఏం చేయాలంటే 1, 2, 3 జోడించాలి తప్పులు. లేకపోతే అది మనకు దొరకమన్నా దొరకదు. మనది కాని దాన్ని మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఊరకన వచ్చేస్తుందా? రాదు. దానికి ఇంకొక 2 తప్పులు 3 తప్పులు 4, 5 తప్పులు కలిపితేనే అప్పుడు అది మన దగ్గరికి వస్తుంది. చెప్పాడు అహాబు చెప్పిన మాటకి ఈ భూమి యొక్క యజమానుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు ఎవరు. చూడండి బైబిల్ గ్రంథంలో అయితే చూడండి 4వ వచనం, నా పిత్రాజ్యతమును నీకు ఈయనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రాజుతో అంత ధైర్యంగా ఎవరైనా మాట్లాడగలరా? ఒక రాజు ఆ పొలాన్ని ఇచ్చేయమన్నాడు. ఆ పొలానికి బదులుగా మరొక ద్రాక్ష తోట యొక్క పొలాన్ని ఇస్తాను అని చెప్పాడు. అలాంటి వ్యక్తితో నేను నీకు ఇవ్వను అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. కానీ నాబోతు చాలా ధైర్యంగా చెప్తున్నాడు, అది నా పిత్రార్జితము, నా పితరుల నుంచి వచ్చింది, అది నేను నీకు ఇవ్వను, అమ్మను అన్నాడు. అప్పుడు అహాబు రాజు ఏం చేశాడు తెలుసా? మూతి ముడుచుకొని తన రాజనగరుకు వెళ్ళిపోయి మంచం మీద పడుకొని ఎవరితోటి మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు. చదవండి 7వ వచనం. 5 చదవం. 5, 4, 5, 4. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకొని వాడై కోపముతో తన నగరులకు పోయి మంచము మీద పరుండి ఎవరితో మాట్లాడకయో భోజనము చేయకయో ఉండెను. చాలు. ఈ రాజు చేసినటువంటి పని ఏంటంటే, నేను కావాలనుకున్నది నాకు దక్కలేదని అలుగు. ఏమొచ్చింది రాజుకి? అలుగు వచ్చింది. అలిగితే ఏం చేస్తారు? అన్నం తినడం మానేస్తారు, ఎవరితోటి మాట్లాడడం. ఎప్పుడైనా అలిగావా? అలగలేదా? అలిగాం కదా. ఇవి చేసాం ఈ 2 పనులను, తినడం మానేయడం. ఇంకా రెండోది చేసామా? ఇక్కడ ఈ రాజు అలిగాడు. ఎందుకని? నేను అడిగితే ఆ పొలం ఇవ్వలేదు అని. పోనీ అడిగింది ఆయనది అడిగాడు, అది కొడుకు దగ్గర అడిగాడా? వేరొకరి భూమిని ఆశిస్తూ ఉన్నాడు, తనది కాని దానిని ఆశిత్వంతో అని దేవుడు చెప్తే ఈయన తనది కాని దానిని ఆశించి అది తీసుకోవాలనుకుంటూ ఉన్నాడు. తన నగరును అంటుకొని ఉంటే అది నీకు కావాలా? కాదు కదా. అలిగాడు. అలిగినప్పుడు తన భార్య వచ్చి చెప్తా ఉంది, యెజబేలు, ఈ రాజు యొక్క భార్య యెజబేలు వచ్చి అడుగుతుంది, ఎందుకు మూతి ముడుచుకొని ఎవరితో మాట్లాడకుండా తినకుండా ఉన్నావు అంటే ఈయన చక్కగా చెప్తూ ఉన్నాడు, ఇదిగో మన నగరం అంటుకునేటువంటి ఆ ద్రాక్ష తోట యొక్క యజమానిని అడిగాను, ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి అని అడిగితే వాడు నాకు ఇవ్వనన్నాడు అని తన భార్యతో చెప్పినప్పుడు భార్య రియాక్షన్ ఎలాగుండాలి? అలాగన్నప్పుడు, ఏమండి
మీరు రాజు కదా, మనకి ఆ పక్కన ఒక 100 ఎకరాలు ఉంది భూమి, ఈ పక్కన ఒక ఫారెస్ట్ ఉంది, ఈ పక్కన పెద్ద కోటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనమే కదా మన కోటను అంటుకుని ఉన్నటువంటి ఆ పేదవాడి యొక్క పొలాన్ని ఎందుకు అడిగారండి అని అడగకూడదా? అతను మూతి ముడుచుకొని అడిగినప్పుడు భార్య ఏం చెప్పాలి? ఈ మాటలన్నీ చెప్పాలి. కానీ భార్య ఏం చేసిందో తెలుసా? ఇదిగో నీవు ఇజ్రాయేలు దేశంలో నీవు రాజు కదా, రాజ్య పరిపాలన నువ్వు చేయట్లేదా? చూడండి మా ఉన్నారు ఇలాంటి భార్యలు, ఇలాంటి భర్తలు. భార్య ఏదైనా కావాలని ఆశిస్తే, నీది కాని దాన్ని ఆశిస్తే భర్త ప్రోత్సహించేవారుగా ఉన్నారు. భర్త ఏదైనా కావాలి నీది కాని దాన్ని ఆశిస్తే భార్య ఏం చేస్తుంది? వాటిని ప్రోత్సహించి ముందుకు నడిపించేటువంటి భార్యలు కూడా ఉన్నారు. ఇలా అనట్లా ఏమని? మనకెందుకండి రాజ్యభోగం అనుభవిస్తున్నావు, మన తర్వాత మన కొడుకులు ఇట్లా అనుభవిస్తారు, ఇంకా చిన్న పొలాన్ని గురించి నువ్వెందుకు అడిగా? ఆయన దగ్గర నువ్వు చేయవలసిన పని ఏముంది అని భార్య ఆ భర్తతో చెప్పకుండా ఏమంటుందంటే, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరు అనుకున్నావు? నువ్వే కదా, అలాంటి నువ్వెందుకు భయపడతావు? నువ్వు కొంతసేపు ఆగు, వాడి పని నేను పడతానని ఆమె చెప్తా ఉంది. ఇదిగో వాడు ఎక్కడున్నాడో, వాడు చుట్టుపక్కల ఉన్నటువంటి అధిపతులైనటువంటి వారికి ఒక తాకీదు రాసింది. ఏమని రాసింది అయ్యా అంటే, ఇదిగో రాజు యొక్క ముద్ర వేసి, ఇదిగో వీడు ఎవడైతే ఉన్నాడో వాడు చుట్టూ ఉన్నటువంటి పెద్దలు, గొప్పవారు, అధిపతులైనటువంటి వారు, జాగ్రత్తగా వినండి, వీడిని ఆ గ్రామం దగ్గర నుంచి బయటికి పిలిచి ఒక సమావేశం ఏర్పరిచి, వీడు దేవుడిని రాజుని దూషించాడు అని చెప్పించి వాడిని ఆ సమాజంలో నుంచి బయటికి తీసుకొచ్చి రాళ్లతో వాడిని కొట్టి చంపేయండి అనేటువంటి ఒక రాజు పేరిట ఒక జీవోని రాయించి ఆ పొలం యొక్క యజమానుడు ఎక్కడున్నాడో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఆ తాకీదు పంపించగానే ఆ తాకీదు అందుకున్నటువంటి ఆ పెద్దలు, అధిపతులు వారు ఆమె చెప్పిన ప్రకారంగా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మధ్యలో ఈ నాబోతుని నిలబెట్టించి, ఇదిగో పనికి మాలిన 2 మనుషులని మరలా అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకని? బైబిల్ చెప్తుంది కదా, దేవుని వాక్యము ఎవరి మీదైనా ఒక నింద వేయాలంటే అది ఖచ్చితంగా అది తీర్చిదిద్దబడాలి అంటే, నిజమే అని నమ్మాలంటే 2 లేక 3 సాక్షులు ఉండాలి అని చెప్పారు. అందుకోసమే అక్కడ ఉన్నటువంటి సమాజం ఏం చేసిందంటే 2 అబద్ధపు సాక్షులు తీసుకొని వచ్చి నిలబెట్టి, ఇదిగో వీడు రాజును దూషించాడు, ఇదిగో వీడు దేవుణ్ణి దూషించాడు అని వారిద్దరి చేత అక్కడ సాక్ష్యం చెప్పించారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? తనది కానిటువంటి భూమిని లాక్కోవాలని, తనది కానిటువంటి దానిని లాక్కోవాలని. నీది కానిది నువ్వెందుకు ఆశిస్తూ ఉన్నావు? నీవు కాని దాని కొరకు తప్పు మీద తప్పు ఎందుకు చేస్తూ ఉన్నావు? నీవు కాని దాన్ని పొందుకోవాలని ఎందుకు ఆతృత పడుతూ ఉన్నావు? చివరికి అది ఇవ్వలేదని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ మనిషినే చంపేయాలనుకుంటూ ఉన్నారు. చూడండి బైబిల్ గ్రంథంలో చదవమ్మా, 7వ వచనం, 7, 9 చదువుదాం. 9 నుంచి. ఆ తాకీదులో రాయించిన ఏమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి, నీవు దేవునికిని రాజునికిని దూషించిదివని పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. అయిన మీదట బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టడి. చాలు. ఆ
ఆ ప్రకారముగానే చెప్పిన ప్రకారంగానే అక్కడ ఉన్నటువంటి పెద్దలు అధిపతులందరూ కూడా ఆయన మీద తప్పు మోపించారు. రాళ్ళతో కొట్టి చంపేశారు. చూడండి, ఒక దానిని ఆశించి, అనగా నీది కాని దానిని ఆశించాలి. ఆశించిన కారణంగా ఒక వ్యక్తి ప్రాణం తీయాలి అని అన్నప్పుడు నువ్వేం చేయాలి? అయ్యో, దాన్ని నేను ఆశించాను, అది నాకు రాలేదు, కాబట్టి దాని వలన ఒక వ్యక్తి ప్రాణం పోతుంది అంటే అలాంటిది నాకు వద్దు అనుకోవాలా లేదా? కానీ మనిషి ఎలా ప్రేరేపించబడుతున్నాడో చూడండి, ఎలా ప్రేరేపించబడుతున్నాడో. నీది కానిది నాకు అది ఖచ్చితంగా నాకు వచ్చేయాలి, అది ఖచ్చితంగా నేను అనుభవించాలి, అది ఖచ్చితంగా నా ఇంట్లో ఉండాలి, అది ఖచ్చితంగా నేను ధరించుకోవాలి, అది ఖచ్చితంగా నేనే అనుభవించాలి అని నీకు ప్రేరేపించబడినప్పుడు దానివలన 1 తప్పు, 2 తప్పు, 3 తప్పులు, దానిని ఆ తప్పుని ఇంకొక తప్పు, దానికి ఇంకొక తప్పు జోడించి అనేకమైన తప్పులు దేవుని దృష్టిలో కనబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం ఆశించాడు? ఒకటి ఆశించాడు. దానివలన ఒకటి తర్వాత ఒకటి చేయట్లేదా తప్పు? మనది కాని దానిని మనం ఆశించవలసినటువంటి పని ఏమొచ్చింది? ఈ నాబోతుని గురించి చెప్పారు ఈ విషయాన్ని. ఇదిగో వాడిని రాళ్ళతో కొట్టగానే వాడు చచ్చిపోయాడండి అని రాణికి చెప్పగానే ఆ వార్తలు ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి చెప్పింది రాణి. ఇదిగో నువ్వు క్రైమునకు అడిగినటువంటి ఆ పొలాన్ని వాడు ఇవ్వలేదు కదా, వాడు చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి దర్జాగా ఆ పొలాన్ని తీసేసుకో అని సలహా ఇచ్చింది భార్య. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి భార్యో, ఎంత దౌర్భాగ్యమైనటువంటి భర్త. తప్పు చేసిన భర్తను అలా కాదండి అనలేనటువంటి భార్య, తప్పు చేసినటువంటి వాటిని ఎలా లాక్కోవాలో చక్కగా ప్లాన్ చేసి ఒక మనిషినే చంపేసి తీసుకునేటువంటి భార్య. ఎక్కడుంది? ఎలా ఉంది సమాజం? ఏదైనా ఒక దాన్ని తీసుకోవాలంటే ఒక ప్రాణాన్ని తీసి మరీ లాగేసుకుంటాం. అలాంటప్పుడు మనము దానిని ఆశించకుండా ఉండుంటే ఏ గొడవ కూడా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీది కానిది నీకు కనబడినప్పుడు దానిని ఆశించకుండా ఉండుంటే ఏమీ ఉండదు కదా. అది నీది కాదు, వేరొకరిది. నీకు అనుకోకుండా ఉండుంటే ఏమీ ఉండదు. చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి 16వ వచనం చదువుదాం. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్ష తోటలు. చూడండి ఎంత త్వరగా లేచాడో రాజు. అతనికి ఏమైనా కరువా? పొలం, ద్రాక్ష తోటలు ఏమైనా కరువా? కానీ ఆ మనిషి చచ్చిపోయాడు అనగానే అప్పటి వరకు మూతి ముడుచుకొని ఎవరితో మాట్లాడకుండా ఏమీ తినకుండా మంచం మీద పడుకున్నాడు. చక్కగా మళ్ళీ రాజు వస్త్రాలు ధరించేసుకొని చక్కగా నిలబడిపోయి బయలుదేరిపోయి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత సంతోషము కదా. నాది కానిది నాకు వచ్చేస్తుంది అంటే ఎంత సంతోషమో. అనుభవించారు ఎప్పుడైనా అలాంటిది? అనుభవించారా? నాది కాదు, నీది కాదు, నీది కానిది ఇంకొకరి దగ్గర ఉంది, వారిని ఏదో వారి దగ్గర నుంచి ఏదో విధంగా లాగేసుకుని తీసుకున్న తర్వాత దాన్ని బట్టి అనుభవిస్తున్నటువంటి అనుభవాన్ని ఎప్పుడైనా అనుభవించావా? ఈ నాబోతుని చంపేసి ఈ ఆహాబు రాజు అనుభవిస్తూ ఉన్నాడు. అబ్బా, నా మాట కాదన్నాడు, నేను అడిగిన పొలాన్ని ఇవ్వనన్నాడు, నేను అడిగితే వద్దన్నాడు, కాబట్టి వాడు చచ్చిపోయాడు, కాబట్టి నేను ఆ పొలాన్ని తీసేసుకుంటానని ఎంతో సంతోషంతో రాజు ఉన్నాడు, ఎంతో సంతోషంతో ఉన్నాడు. అయితే ఒక విషయం చెప్పాలా, నువ్వు ఎప్పుడైతే నీది కాని దానిని నువ్వు ఆశించావో, నీ ఆలోచనలో పుట్టుకొచ్చిందో,
అప్పటి నుంచి కూడా దేవుడు నీ యొక్క ప్రవర్తనని దగ్గర ఉండి చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నీది కానిది నీవు ఏదైతే ఆశిస్తూ ఉన్నావో, నేను అది తీసేసుకుంటాను, అది నాకు కావాలి, అది నా ఇంట్లో ఉండాలని నువ్వు ఎప్పుడైతే ఆశించడము ప్రారంభించావో అప్పటి నుంచి కూడా నీ ప్రతి అడుగు కూడా దేవుడు కనిపెడుతాడనే విషయాన్ని మర్చిపోద్దు. నాబోతు అనుకున్నాడు, నాబోతు దగ్గరికి వెళ్ళేటువంటి రాజు, అహాబు రాజు అనుకున్నాడు, నేను వాడు ఇవ్వలేదు కదా, నా భార్యకి చెప్పాను కదా, నా భార్య సంగతి నాకు బాగా తెలుసు. ఎలాంటిది? నాకు కావాలంటే ఎంతమందినైనా చంపి నా కోసము నా భార్య తీసుకొస్తుంది. ఈ రాజుకు తెలుసు. అయితే ఇవన్నీ జరుగుతున్న ప్రతి సంఘటన కూడా దేవుడు చాలా దగ్గర ఉండి అంతా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు నీతో కూడా ఈ విషయం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీది కాని దానిని నువ్వు ఆశించడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, ఆ ప్రయత్నాల్లో ఒక్కొక్క తప్పు దాన్ని కలుపుకుంటూ పోతా ఉన్నావేమో. అదంతా కూడా దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు ఆజ్ఞని ఉన్నట్లుగా మనము పాటించాలి. నీ పొరుగువాని పొలము కానీ, నీ పొరుగువాని భూమి కానీ, నీ పొరుగువాని పెన్ను కానీ, పెన్సిల్ కానీ, కర్ర కానీ ఏది కూడా నీవు ఆశించకూడదు. ఎందుకంటే వారు కష్టపడి చెమటూర్చి వారు సంపాదించుకున్నది అది. వాటిని నువ్వు దౌర్జన్యంగా తీసుకుంటానంటే, ఊరకనే తీసుకుంటానంటే దేవుడు ఊరుకోడు. ఏమైంది చూడండి బైబిల్ గ్రంథంలో చూద్దాం. 21వ వచనం. క్షమించాలి, 18 నుంచి చదువుతాం. 18. నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబుని ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. ఈ మాటలు దేవుడు ఒక గొప్ప ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు. ఏమని? దేవుడికి తెలీదా ఆయన చేస్తున్నవి? నీవు దేనిని ఆశిస్తూ ఉన్నావో అది దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నీది కానిది నువ్వు తీసేసుకోవాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఇదిగో, నీకు ఎక్కడైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన నీలో పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు నీ దగ్గర నీ వెంటే ఉంటున్నాడు. అన్ని దగ్గరుండి పరీక్షిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. చూసి డైరెక్టర్గా ఆయన మాట్లాడక తన సేవకుడితో చెప్పిస్తున్నాడు, ఇదిగో నాబోతు అనేటువంటి వాని యొక్క పొలాన్ని తీసుకోవడానికి ఈ అహాబు రాజు మనిషిని చంపేశాడు. అక్కడికి బయలుదేరి వెళ్తున్నాడు. ఆయనతో వెళ్ళి చెప్పు ఈ విషయాన్ని. ఏమిటి? నీది కాని దాన్ని నీవు ఆశించినప్పుడు, నీది కాని దాన్ని నువ్వు తీసేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ మనుషులకి పట్టే గతి ఎలా ఉంటుందో తెలుసా? చూడండి బైబిల్ చదవమప్పుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకు నేను అతనితో చంపేసి చేయిలు కడిగేసుకుందాం అనుకున్నాడు రాజు. ఆ చచ్చిపోయినటువంటి వాడి రక్తం ఏమైందంటే కుక్కలు నాకుతూ ఉన్నాయంట. రాళ్ళతో కొడితే రక్తం ఏమవుతుంది? చిమ్ముతూ ఉంటుంది. ఆ పడినటువంటి కింద రక్తాన్ని కుక్కలు రక్తాన్ని నాకుతూ ఉన్నాయి. అయితే దేవుడు అన్నాడు, నీవు అన్యాయముగా ఆయన దగ్గర పొలాన్ని తీసుకోవాలనుకున్నావు, ఆ ద్రాక్ష తోటను తీసుకోవాలనుకున్నావు, అది ఆయన ఇవ్వని కారణముగా నువ్వు అన్ని రాళ్లతో కొట్టి చంపించావు. అది ఆ రక్తము కుక్కలు నాకాయి. ఆయన ఎలాగైతే ఆయన రక్తము కుక్కలు నాకాయో నీ రక్తము కూడా అలాగే కుక్కలు నాకుతూ చస్తాను అన్నాడు. ఎంత పెద్ద శిక్ష తెలుసా? నీది కాని దాన్ని నువ్వు ఆశిస్తే. అమ్మ అర్థమవుతుందా? నీ దొంగతనం అంటే అర్థం ఏంటి? వేరొకటిది నువ్వు తీసేసుకున్నావు. సింపుల్.
వేరొకటి సొత్తు నీ ఇంట్లో ఉంది, అది దౌర్జన్యంగా తెలియకుండానో పెట్టుకున్నాను. అదేమవుతుంది? నువ్వు చూడలేదేమో, పక్కన వాళ్ళు చూడలేదేమో, ఎదురోళ్ళు చూడలేదేమో అనుకున్నావేమో. లేకపోతే నేను నా అంతటి ధైర్యవంతులు ఎవరు లేరు, అందరూ చూస్తున్నాను కానీ దౌర్జన్యంగానే లాక్కుంటాను, ఎవరేం చేస్తారులే అని అనుకున్నావేమో. నువ్వు తీసుకున్నా, ఎలాగూ నువ్వు వాటిని ఆశించినా వాటి యొక్క ప్రతిఫలం ఎలాగుంటుందంటే మరణము. ఎలా ఉంటుంది? మరణము. నీ రక్తము కూడా అలాగే కుక్కలు నాకుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంత భయంకరమైనటువంటి శిక్ష వస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. నీది కానిది నీ పక్కింటి వాళ్ళ దగ్గర చూసినప్పుడు తీసుకోవడానికి, నీ ఎదురింటి వాళ్ళ దగ్గర చూసినప్పుడు తీసుకోవడానికి, నీ బంధువుల దగ్గర ఉన్నది అది నేను తీసేసుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచన నీలోకి వచ్చిందంటే దాని యొక్క ప్రతిఫలం ఏముంటుందో కూడా నీవు ఆలోచించుకో. ఎప్పుడు కూడా అది తీసేసుకొని తృప్తి పొంది, అమ్మ నేను ఏదో విధంగా నా దగ్గర ఉందిలే, నా దగ్గర దాచేసుకున్నానులే అనుకున్నావేమో. ఈ రాజు కూడా అనుకున్నాడు, అమ్మ ఏదో విధంగా నేను అనుకున్నది జరిగిపోయింది, నా నగరకు అంటుకున్నటువంటి ఆ ద్రాక్ష తోట నేను లాగేసుకున్నాను అనుకున్నాడు. దర్జాగా రాజు బట్టలు వేసుకొని గుర్రాల మీద, రథాల మీద బయలుదేరదాం అనుకున్నాడు. బయలుదేరాడు. వాటి యొక్క అంతము, వాటి యొక్క ప్రతిఫలము ఎలాగుంటుందో ఊహించలేకపోయాడు. ఈరోజు దేవుడు నీతో కూడా అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, ఏది ఆశించొద్దు, నీది కానిది. నీది ఉందా, దానితో తృప్తి పడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను బిర్యానీ తిన్నావు, ఈరోజు గింజనమే ఉంది, ఏం చేస్తావు? తినవు. బుర్రకు కొడుతున్నా కానీ తినవు, నాకు తెలుసు. తినవు. ఏంటమ్మా బిర్యానీ తిన్నాను, ఈరోజు గింజను పెడితే ఎలా ఎక్కుతుంది? ఆర్డర్ పెట్టు, 250 ఉంది, ఆర్డర్ పెట్టు. అవునా కాదా? నీ దగ్గర డబ్బులు లేకపోయినా, అమ్మ డబ్బులు లేవు, అదో అక్కడ అంకుల్ అడుగు, అంకుల్ దగ్గర ఉంటే రేపు ఇచ్చేస్తానని చెప్పు. ఎందుకంత ఆతృత? నీ దగ్గర లేదు, నీ దగ్గర లేదు కదా. లేనప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీకు ఎంత కలిగి ఉందో దానితో తృప్తిపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఎంత కలిగి ఉందో దానితో తృప్తిగా భోజనం చేయి, సంతోషంగా ఉండు. దాని కారణంగానే నీవు దానిని ఆశించిన కారణంగానే నువ్వు ఎంత తెచ్చిపెట్టుకుంటున్నావో తెలుసా? ఎంత కష్టం నీకు వస్తుందో తెలుసా? ఎన్ని బాధలు అనుభవించవలసి వస్తుందో నీకు తెలుసా? చూడు, అంతే, అక్కడితో ఆగిపోలేదు, ఇంకా ఏమైంది చూడండి. 21వ వచనం చదవమ్మా. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నేను నీ మీదకి అపాయము రప్పించదును. ఇంకేమంటున్నాడు? నువ్వు చేసిన తప్పుకి నీ కడుపును పుట్టిన నీ కొడుకులు చస్తారు, నీ కడుపును పుట్టిన నీ కూతుర్లు కూడా చస్తారు. ఇంకా నీ సంతానం అనేటువంటి వారు ఈ రాజరకం మీద, ఆ రాజు కోట మీద కూర్చుంటారని మాత్రం నువ్వు ఇంకా అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకో తెలుసా? నీకు అంత కోటనిచ్చాను, అంత సామ్రాజ్యాన్ని ఇచ్చాను, అంత పరిపాలన ఇచ్చాను, ఆ భూభాగం అంతా ఇచ్చాను. కానీ నీ కోటకు అంటుకున్నటువంటి చిన్న పొలాన్ని కావాలని నువ్వు ఆశించావు కనుక శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు రాజుగా ఉండవు, నీ రక్తం కుక్కలు నాకుతాయి, నీ కడుపును పుట్టిన నీ కొడుకులు చేస్తారు, నీ కూతుర్లు కూడా చేస్తారు. ఇంకా ఏమన్నాడు తెలుసా? ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు దేవుడా, చదవండి. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలీలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలన చేతును. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు, అహియా కుమారుడైన బయషా కుటుంబమునకును నేను చేసినట్లు. చూడండి, కొంతమంది రాజులైనటువంటి వారి పేర్లు చెప్పి నీ బ్రతుకు ఇలా అయిపోతుంది అని చెప్తూ ఉన్నాడు.
అతనికి ముందు ఈ రాజులు ఉండేవారు, వారి కొడుకుల్ని, కూతుర్ని, వారు ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని అంతటిని నాశనం చేసేసాడు దేవుడు. అలాగే నేను నిన్ను చేయబోతున్నాను, జాగ్రత్త. ఎందుకో తెలుసా? అది పెద్ద పాపమా అంటే పెద్ద పాపమేనా? పక్కనున్నోడు పెన్సిల్ కావాలి నీకు, ఏనున్నా పక్కనున్నోడు పెన్నా నీకు కావాలి, తీసుకున్నాం. అది పెద్ద పాపమా చిన్న పాపమా? పెద్దదా చిన్నదా? నీ పక్కింటోడి దగ్గర కర్ర ఉంది, కర్ర ఇంటికి అడ్డు పెట్టుకున్నారు, ఆ కర్ర నువ్వు తీసుకుని నీకు కావాలని. చిన్నదా పెద్దదా? వాళ్ళకి కర్రల డిపో ఉందిలేండి, కర్ర నాకే కన్నా, ఒక చిన్న కర్ర తీసుకున్నాను, ఏం పోయింది, ఇంకో కర్ర తెచ్చుకుంటారు వాళ్ళు. వాళ్ళకి కర్రల డిపో ఉంది కాబట్టి ఆ కర్ర నీకు కావాలి. చిన్నదే కదా. అలాగ అనుకోము ఎప్పుడును. ఒక కర్రల డిపో వాడు మీ ఇంటి పక్కన ఉన్నాడు, అది ఒక కర్ర తెచ్చుకుంది, అక్కడి నుంచి కుక్కలు ఏమి వచ్చేస్తాయి గేటు దగ్గర. నువ్వేమంచో అది కర్రల డిపో ఉంది కదా, ఇంకో కర్ర తెచ్చుకుంటా, కర్ర తెచ్చగలట్రా అంటావు కొడుకుని, అది పెట్టేస్తాడు. అది తప్ప నీ దృష్టిలోని తప్పు కదా? తప్పు కాదు, ఎందుకంటే అది సహజంగా జరుగుతుంది. జరగదు, అది సహజంగా జరిగే పని. అది నీది కాని దాన్ని చిన్నది సులువుగా ఇది తీసుకొచ్చి ఇక్కడ అట్టరా అంటాం. కానీ దాని యొక్క ప్రతిఫలం ఎలాగుంటుంది తెలుసా? చాలా చాలా భయంకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమంటాడు చూడండి, 22వ వచనం, 23. మరి యెజబెలును గూర్చి ఎవరు నొగలేదు? ఆశించినటువంటి వ్యక్తిని దేవుడు విడిచిపెట్టనన్నాడు, అతని కడుపును పుట్టినోళ్ళని కూడా విడిచిపెట్టనన్నాడు. ఆశించిన దానిని లాక్కోవాలని వాటికి సహకరించినటువంటి భార్యను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మనం ఏదైనా ఆశించి తీసుకోవాలనుకున్నప్పుడు మనకి సహకరించేటువంటి మన పిల్లలు, భర్త, లేకపోతే మన కుటుంబ సభ్యులు ఎవరున్నా వారికి కూడా ఇందులో పాలు ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ భార్యను దేవుడు విడిచిపెట్టలా, చెప్తా ఉన్నాడు భార్యతో, ఇదిగో యెజబెలు నీ భర్తకి నువ్వు ఒక మంచి సలహా ఇవ్వవలసింది పోయి, ఏమండి మనకి ఎందుకండి అది, వాడి పొలాన్ని వాడు తీసుకొనివ్వండి అని చెప్పవలసింది పోయి, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఆ పొలాన్ని నేను నీ చేతికి ఇస్తాను కదా అనేటువంటి మంచి సలహాలు ఇచ్చేటువంటి గొప్ప భార్యలు కూడా ఉన్నారు. మా జాగ్రత్త, భర్తగా నువ్వైనా, భార్యగా నువ్వైనా, ఒకవేళ పిల్లలైనా తల్లిదండ్రులకి సలహాలు ఇచ్చేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నీకు ఎందుకమ్మా, నేను తెచ్చేస్తాను కదా అంటారా పిల్లలు? నేను తెచ్చిచ్చేస్తాను కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. యెజబెలు గురించి ఏమన్నాడంటే, మరి యెజబెలు గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునందు కుక్కలు యెజబెలును, ఆ మనిషిని తినేస్తాయంట. అమ్మ అర్థమవుతుందా? ఎవరు తింటారు? కుక్కలు ఆ మనిషి ప్రాణంతో ఉంటుండగానే కరుచుకొని ముక్కలు లాగేసి తినేస్తాయంట. అలా ప్రాణం పోతుందంట ఈమెది. అది ఎంత భయంకరమైన చావు చూడండి. ఎవరైనా ఆలోచిస్తారా? మనం వెళ్ళినప్పుడు ఎవరో కుక్కలు చచ్చిపోయారు అనగానే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మనము ఆ కుక్క పక్క నుంచి వెళ్తాం, కానీ మనల్ని ఏమన్నాం, ఎవరినో పట్టుకుంటే అటు వల్ల చనిపోయారు అంటారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి మరణాన్ని దేవుడు తన భర్తకి, ఎవరైతే భార్యగా ఉన్నటువంటి ఆమె సహకరించిందో, ఆ సహకరించినటువంటి ఆమె యొక్క మరణం కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నీ పొరుగువాని పొలమును, నీ పొరుగువాని ఇల్లును నీవు ఆశించవద్దు. దేవునికి స్తోత్రం. ఆశిస్తామా? మనం ఆశించమా? ఆశిస్తాం. ఈరోజు నీ పక్కింటోళ్ళు దొండకాయ కూర వండుకున్నారు, ఒక కప్పు ఇచ్చారు,
తర్వాత రోజు మాంసం తెచ్చుకున్నారు. నువ్వేమనుకుంటావు? ఈరోజు మాంసం తెచ్చుకున్నారంటే ఒక కప్పు గిన్నె మనకి వస్తుందేమో. వస్తుంది రాదా? లేకపోతే ఒక పెద్ద వేట వేసారు, వాళ్ళు తింటారు, అంత తినలేరు కదా, మనకు కూడా కొంచెం పంపిస్తారేమో ఆశిస్తున్నామా లేదా? చాలా చిన్నవి అవి మన దృష్టిలోని, అవి సహజంగా మన జీవితంలో అలా సాఫీగా జరిగిపోయేవారు. దేవుడు చాలా స్పష్టంగా అంటున్నాడు, నీ పొరుగోడిది ఏది ఆశించవద్దు. ఆశించకుండా ఉంటే అది నీకు దీవెన. తెలుసా మీకు? నీ పొరుగోడి దగ్గరది ఏది ఆశించకుండా ఉండడమే నీకు దీవెన. అది వస్తే నేను గొప్పవాడిని అయిపోతాను. అవును, నేను అనుకోవచ్చు కదా, పొలం వచ్చింది, ఏం గొప్పవాడు, అప్పటికే రాజు కంటే ఇంకా గొప్పలు ఎవరు ఉంటారు? నాకు అర్థం అవ్వలేదు. రాజు కంటే గొప్పలు ఎవరైనా ఉంటారా? అలాంటి వాడికి మళ్ళీ పొలం కావాలంటూ ఉన్నాడు. ఈ రోజున ఎవరు అన్యాయంగా వెళ్తారంటే బాగా బలిసినోడే, అవునా కదా? ఉన్నోడికి అంటుంటాం కదా, సామెత చెప్తుంటాం కదా, ఉన్నోడికి ఆశ ఎక్కువండి. ఉన్నోడికి ఆశ ఎక్కువ. పావల ఒకళ్ళండి, మా సార్ చాలా కోటీశ్వరుడండి, కానీ పావల కూడా. ఎందుకని? వాళ్ళకి ఆశ ఎక్కువ, కోరిక ఎక్కువ. ఎంత వచ్చినా కావాలి, ఎంత వచ్చినా రావాలి అనుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, తర్వాత మాట చూద్దాం ఇప్పుడు. ఏంటి? 2వ మాట 20:17 నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, దాసులైనను, భర్తనైనను, ఇంకా దేనిని కూడా ఆశింపకూడదు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను నేను. అమ్మా, 2వ మాట, మొదటి మాట అయిపోయింది, 2వ మాటతో క్లోజ్ అయిపోతుంది. 2వ మాట ఏమన్నా అంటే పొలాన్ని వద్దన్నాడు. 2వది నీ పొరుగువాని, నీ పక్కింటోడు భార్య అందంగా ఉంది. ఎలాగుంది? పెళ్లి చేసి అప్పుడు తీసుకుని వచ్చారు. చూడగానే మీ అమ్మ నీతో చెప్తుంది, రే ఎంత మంచి కోడలు తీసుకొచ్చారా. ఏది చూస్తాను. చూశాడు, ఏమనుకున్నాడు? అలాంటిదే నాకున్నా బాగున్నావు. తర్వాత భార్య దగ్గరికి వద్దాం. భార్య ఏం చేస్తుంది? మంచి బాడీ బిల్డర్ని ఎదురింటోడికి ఇచ్చారు, వాళ్ళ కూతురికి ఇచ్చి. అనగానే ఇంత ఎత్తుందని కూతురు చెప్పగానే కూతురు చూస్తుంది, మా ఆయన ఏంటి ఇలా ఉన్నాడు, చూశారు, బాగుంది, నచ్చింది. ఏం చేస్తారు? అలాంటి వాడు నాకు ఉంటే బాగుండేమో, అలాంటి భార్య నాకు ఉంటే బాగుండేమో. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూపిస్తాను నేను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చూపిస్తాను నేను. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. అతడు తనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడు తప్ప తనకేమీ ఉన్నదో లేదో విచారించువాడు కాదు. యోసేపు రూపవంతుడును, ఎలా ఉన్నాడు? చాలా అందంగా ఉన్నాడు. మగవాడు ఎలా ఉన్నాడు? చాలా అందంగా ఉన్నాడు, చాలా సౌందర్యంగా ఉన్నాడు. ఒక మచ్చ కూడా కనబడటం లేదు, నెగనెగలు ఆడిపోతున్నాడు, షైనింగ్ వస్తూ ఉంది. అలాంటి వాడిని ఓ పాప చూసిందంట. చూసి ఎంత అందంగా ఉన్నాడో అనుకుందంట. అనుకుందంట. అయితే ఈ బాబుని గురించి, ఈ యోసేపు అనేటువంటి బాబుని గురించి మనం ధ్యానించినట్లయితే, ఇతడు ఐగుప్తు అనేటువంటి దేశంలో బానిసగా వచ్చేసాడు, అంటే అమ్మబడ్డాడు. ఈ పోతీఫర్ అనేటువంటి రాజు ఇతను కొనుక్కున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? కొంత డబ్బు ఇచ్చి వీడు నా దగ్గర ఉంటాడు, ఇంకా జీవితాంతం నాకు బానిసగానే ఉంటాడు అంటే వాడికి జీతం ఏమి కూడా ఉండదు, ఏది చెప్తే అది పని చేయాలి, వాళ్ళకి పెడితే తినాలి, అంతే బానిస బతుకు ఈ యోసేపుది. అలాంటి వాడు, బానిసకున్నటువంటి వాడి యొక్క శరీరము, ముఖము ఎలా ఉంది? చాలా సౌందర్యంగా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బానిస చాలా అందమైనటువంటి వాడంట.
అయితే ఈ కొనుక్కున్నటువంటి యజమానుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా పెద్ద ఉద్యోగం. ఏంటో పెద్ద ఉద్యోగం అంటే రాజు దగ్గర రాజుకి ఏమీ కాకుండా కాపలా కాసేటువంటి సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యం అంతటికి కూడా ఇతను లీడర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రాజదేహ సంరక్షకులకు అధిపతి అని రాయబడి ఉంటుంది అతని గురించి. అంటే అంత పెద్ద పోస్ట్లో ఉన్నాడంటే అతని వయసు ఎంత ఉంటుంది అమ్మ, అర్థమవుతుందా? అతని వయసు ఎంత ఉంటుంది మనం అంచనాగా చెప్పుకుందాం, ఒక 50 దగ్గర ఉండొచ్చు. పెద్ద వయసు కదా ఉంటారు. రాజు దగ్గర కాపలా కాసేవాళ్ళు మంచి బలిష్ఠులు ఉంటారు. వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడంటే బాగా అనుభవం కలిగినటువంటి వారిని ఏర్పరచుకుంటారు. ఒక 50 సంవత్సరాలు. మరి అతనికి భార్య ఉందనుకోండి, భార్యకు ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఒక 45, ఒక 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంది, 45 సంవత్సరాలు ఉంటాయి. మరి అలాంటి వారి ఇంటిలోనికి యోసేపు బానిసగా వెళ్ళిపోయాడు. అయితే మరి యోసేపుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే బైబిల్ గ్రంథంలో చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కనాను దేశంలో నివసించుడు. యాకోబు వంశావళిది. యోసేపు 17 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండి. ఎన్ని సంవత్సరాలు? 17. అక్కడి నుంచి ఒక 2-3 సంవత్సరాల తర్వాత తీసుకోండి, అది వదిలేండి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నది 17 సంవత్సరాలని అనుకుందాం. ఒకవేళ 17 సంవత్సరాలకి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ 17 సంవత్సరాల కుర్రాడు ఎలాగున్నాడు చెప్పరండి? ఎలాగున్నాడు? భలేగున్నాడమ్మా. ఎలాగున్నాడు? భలేగున్నాడు. చాలా సౌందర్యంగా ఉన్నాడు. అతను చూస్తే నా కడుపును పుట్టిన నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేయాలి అనిపిస్తుంది. అంత అందంగా కనబడుతున్నాడు. ఎవరికి కనబడుతున్నాడు? ఎవరైతే కొనుక్కున్నాడో ఆ యజమానుడి యొక్క భార్యకి అంత అందంగా కనబడుతున్నాడంట. చూడండి బైబిల్ గ్రంథంలో చదువుదాం ఒకసారి ఆ మాటలు. చదువు 7వ వచనం. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద, అమ్మా నీ వయసు ఏంటి? ఆ చిన్న పిల్లవాడు వయసు ఏంటి? అమ్మా అర్థమవుతుందా? ఆ బాబు వయసు 17 సంవత్సరాలు, నీ వయసు 45కి దగ్గరలో ఉన్నటువంటి వయసు. ఈ వయసు కలిగినటువంటి నీకు నీ కడుపును పుట్టినటువంటి కొడుకుతో సమానమైనటువంటి వాడి మీద నీకు మనస్సు పుట్టింది. కన్ను ఆయన మీద వేసావు. దేన్ని ఆశిస్తావు? నీకు భర్త లేడా? ఉన్నాడా? రాజదేహ సంరక్షకులకు అధిపతి భర్త. మరి నీకు భర్త ఉంటుండగా నీ కడుపును పుడితే ఎంత వయసు కలిగిన కొడుకు ఉంటాడో అంత వయసు కలిగినటువంటి కొడుకుని చూసి నా భర్త అవసరం లేదు, వాడుంటే చాలు అనేటువంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అర్థమవుతుందా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు నీ వాడు కాదు కదా? నీ వాడా కాదు, బానిసగా వచ్చాడు. మరి నువ్వు నీది కాని దానిని నీది అనడానికి ఎవరు? నీ భర్తే నీకు యజమానుడు, శిరస్సు. మరి నీది కానిటువంటి ఆ పురుషుని నీవు కావాలి అని ఎందుకు కోరుకున్నావు? బుర్ర ఉందా నీకు? జ్ఞానముందా? ఎందుకు కోరుకున్నావు? నీది కాని దాన్ని నువ్వు ఎందుకు ఆశిస్తూ ఉన్నావు? నీ వయసుకి నీ కడుపును పుట్టినోళ్ళలా ఉంటాడు. అలాంటి వాడితో నీవు అతన్ని చూసినప్పుడు అలాంటి మనస్తత్వం నీకు ఎందుకు ఏర్పడింది? అడగకూడదా? చెప్పరేంటి? అడగకూడదు. అలాగని నీకెందుకమ్మా అలాంటి బుద్ధి పుట్టింది? నీ వయసు ఏంటి? ఆ కుర్రోడు వయసు ఏంటి? చూడండి, చదువుదా. అయితే అటు తర్వాత అతని యజమానుడి భార్య యోసేపు మీద కన్ను వేసి, ఎదుగో నాతో సైనించమని ఏమంటుంది? ఎంత ధైర్యంగా చెప్తుంది చూడండి, ఎంత తెగింపు చూడండి.
ఉన్నారు ఇలాంటి పురుషులు, ఇలాంటి స్త్రీలు ఉన్నారు లేరు సమాజంలో? భార్య ఉంటుండగానే ఇంకొక భార్యతో పిలుచుకుని అక్రమ సంబంధం పెట్టుకోవడం, భర్త ఉంటుండగానే భర్తని మభ్యపెట్టి మరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకోవడం. ఎందుకు వారిని ఆశిస్తున్నారు? నీకు భర్త ఉంది చాలు కదా, నీకు భార్య ఉన్నారు చాలు కదా, మరి వేరొకరితో నీకు ఆ సంబంధాన్ని కల్పించుకోవాల్సిన పనేముంది? వేరొక వాటిని నువ్వు ఆశించవలసిన పనేముంది అంటుంది ఫిలిప్పీ జదుగరా, నీతో నేను సైనించాలనుకుంటున్నాను, నీతో నేను కలుసుకోవాలనుకుంటున్నాను. ఎంత చెడ్డ కోరిక చూడండి. పోనీ అలాగని భర్త సంసారానికి పనికిరాడా అంటే అలాంటి వాళ్ళు ఎన్నుకుంటారు రాజులు. అప్పటి కాలంలో రాజులకి దగ్గర పనిచేసేటువంటి వారిలో మన రాజుల గ్రంథానికి వచ్చేసరికి రాజుల దగ్గర అధిపతులుగా, రాజుదేహ సంరక్షకులుగా ఉండేటువంటి వారిని అందరినీ కూడా రాజులు ఏం చేసేవారంటే నపుంసకులుగా చేసేసేవారు. మీరు చదివారు లేదు, ఎస్తేరు గ్రంథంలో చాలామంది షండుల గురించి రాయబడి ఉంటుంది. వారందరూ కూడా రాజు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా సంసారానికి పనికిరాని. కానీ ఆది కాండం దగ్గరికి వచ్చేసరికి అలాంటి పనులు ఏవి కూడా జరగలేదు. రాజదేహ సంరక్షకులు కానీ ఆ సైన్యాన్ని కానీ అలాగ నపుంసకులుగా చేయలేదు. అంటే వారు భార్యతో సంసారం చేయగలరు, బిడ్డలు కనగలరు. మరి అలాంటి సామర్థ్యం కలిగినటువంటి పురుషుడై ఉండి కూడా ఈమెకు ఇలాంటి చెడ్డ మనస్సు ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఆయన్ని కావాలని, యోసేపునే కావాలని ఎందుకు ఆశించావు? ఆ 17 సంవత్సరాల కుర్రాడితో సంబంధాన్ని పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నావు? చూడండి, ఇంకొంచెం నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను, చదవమ్మా. అయితే అతడు ఒప్పక యజమానుడు తనకు కలిగినదంతా నాకు అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఉన్నదో లేదో అడుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతను భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకయుండును. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును. చూడండి, ఇలాంటి అవకాశాన్ని పరిశుద్ధము కలిగినటువంటి వ్యక్తి దగ్గర, దేవుడి భయము కలిగిన వ్యక్తుల దగ్గర ప్రవర్తించినప్పుడు వాటి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఇలాగే ఉంటాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇలాంటి వ్యక్తులైనటువంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోసేపు లాంటి వ్యక్తులైనటువంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తన యజమానుడు లేరు, యజమానురాలు మీరందరూ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోండి అని పని వాళ్ళు పంపిస్తే వెళ్ళిపోతారు. ఇద్దరు ఉంటారు, ఎవరికి సంబంధం ఉండదు, ఏ తప్పు చేసినా ఎవరికీ తెలియదు. అయినప్పటికీ కూడా యోసేపు ఏం చేస్తున్నాడు? ఆమెకు దొరకకుండా ఎక్కడికక్కడ తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎలాగుందంటే 14 సంవత్సరాలు రాకముందే ఎవరు కావాలి? లవర్ కావాలి. ఎవరు కావాలి? లవర్ కావాలి. 14 సంవత్సరాల పిల్లకి లవరే. సంవత్సరాలు మేసం లేని మగోడికి కూడా లవర్ కావాలి. మరి యోసేపు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, బాగా యుక్త వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అవకాశం దొరికినప్పటికీ కూడా ఎంతో పరిశుద్ధముగా దేవుని భయము కలిగి యోసేపు బ్రతికాడు. దేవునికి స్తోత్ర. అలాంటి భయము ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో, ఎవరి పిల్లల్లో కలిగి ఉండాలి. మా అమ్మ చూడటం లేదు కదా, మా నాన్న చూడటం లేదు కదా, పాస్టర్ గారు చూడటం లేదు కదా, మా ఊర్లో వారు ఇక్కడ ఎవరు ఉండరు కదా అని నీవు నీది కాని దాన్ని నువ్వు కావాలి ఆశించినట్లయితే వాటి ప్రతిఫలం ఎలాగా ఉందో, ఏమి జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నా. నీది కాదది, నీది కాని దాన్ని నువ్వు ఆశిస్తున్నావు. నీదంటూ దేవుడు ఒక ప్రత్యేకముగా ఉంచాడు నీ కొరకు. అది శ్రేష్టమైనది, అది మంచిది. అలాంటి వాటి కొరకు నువ్వు దేవుడి దగ్గర కొద్ది నిమిషాలు, కొద్ది రోజులు దేవుడి దగ్గర కనిపెట్టాలి, పరిశుద్ధముగా ఉండాలి. అయ్యో ఈ అపవిత్రత నాకు అంటుకుంటుంది, అయ్యో నేను ఇలా చేస్తే దేవుడి దృష్టిలో పాపం చేసేవానిగా ఉంటానే,
అయ్యో ఎవరు లేరు కదా, అయినప్పటికీ కూడా దేవుడు నన్ను చూస్తున్నాడే అనేటువంటి భయము నీలో ఉండాలి, నీలో ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరు లేరు కదా, యోసేపు కదే కదా, ఎవరు లేరు. ఈరోజున దేవుడు నీతో కూడా అదే విషయం మాట్లాడుతున్నాను, యవ్వన పిల్లలతో కూడా అదే విషయం మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీ కొరకు ఒక శ్రేష్టమైన దానిని ముందుగా ఉంచాడు. అది నీకు వద్దు అనుకుంటే నీకు ఇలాంటి కోరికలే, ఇలాంటి ఆలోచనలే, ఇలాంటి తలంపులే, ఇలాంటి ఉద్దేశాలే ఈరోజు చూడలేదా? 20 సంవత్సరాలు 50 సంవత్సరాల అమ్మాయిని ఆవిడని పెళ్లి చేసుకోవడాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకు జరగటంలా? జరుగుతూ ఉన్నాయి. 50 సంవత్సరాల ఆవిడ చిన్న వయసు కలిగినటువంటి వారిని పెళ్లి చేసుకోవట్లేదా? ముసలోళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు 18 సంవత్సరాల పిల్లలని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. దేవుడు దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీది కానిది, అది నీది కాదు, నీది కానిది నువ్వు ఆశించొద్దు. నీ కొరకు ఒక శ్రేష్టమైన దానిని దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పటికే పిల్లలైనటువంటి వారికి దేవుడు వాటిని ఉంచాడు. వాటిని మీరు తీసుకోవాలన్నప్పుడు ఏమొస్తుంది? అనేక టెంప్టేషన్స్ వస్తాయి. అనేక దుష్టుడు మిమ్మల్ని అనేక విధాలుగా ప్రేరేపిస్తాడు. అయినప్పటికీ కూడా ఎలా ఉండాలి? నువ్వు పరిశుద్ధముగా నువ్వు ఉండాలి. పారిపోతూ ఉన్నాడంట ఆమె వస్తుంటే. ఆమె ఆ మాట చెప్పినప్పటి నుంచి ఆమె రూములోకి వెళ్ళడానికి కానీ, ఆమె ఎదురు పడడానికి కానీ భయపడిపోతూ ఉన్నాడంట. చూడు, నాకు కొంచెం ముందుకు వెళ్ళిపోదు, త్వరగా సమయం అవుతుంది. చదవమ్మా, ఎన్నో వచ్చింది చదివారు? 10 చదవమ్మా. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండేటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఆమె ఏం చేస్తుందంటే ఒకే ఇంట్లో ఉంటుంది. ఉన్నప్పుడల్లా కూడా, రోజు కూడా కనబడినప్పుడల్లా కూడా పిలిచేదంట, రా ఇదిగో మంచం చూపెడతాడు, ఇదిగో బా అది చేశాను రా పడుకో. ఎలాంటి అవకాశం మనకు దొరుకుతుందా అని ప్రేరేపిస్తూ మాట్లాడుతుందంట. కానీ యోసేపు ఎక్కడ ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ దినమున మనము కూడా యోసేపు వలె ఉండాలి. ఆమె తనది కాని దాన్ని కోరుకుంటుంది. ఆమె దృష్టిలో అది ఆమెకి ఇష్టమే, ఆమె దృష్టిలో అది సంతోషమే. కానీ దేవుడి దృష్టిలో అది భయంకరమైనటువంటి పాపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనిషి అందానికి అట్రాక్ట్ అయిపోతాడు. ఎవరికి? అందంగా ఉందంటే చాలు, అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. చదవమ్మా. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని విడిచిపెట్టి బయటకు పారిపోయాడు. చూడండి, ఆమె రోజు ప్రేరేపించి రేపుతూ రెచ్చగొడుతూ ఉంది. రెచ్చగొట్టినప్పుడు ఈయన అక్కడికక్కడ తప్పించుకుంటూ పారిపోయాడు. కానీ ఒకనొక రోజు ఏమైందంటే ఆవిడకి ఎదురు పడిపోకుండా పట్టేసుకొని నువ్వు ఈ రోజు నాతో సైనించవా అని చాలా ఖండితంగా చెప్పినప్పుడు యోసేపు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ బట్టలే పట్టేసుకోగానే బట్టలు విప్పేసి పారిపోయాడు బట్టలు విప్పేసుకొని. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనది కానిది మనది అని ఆశించినప్పుడు కొన్ని దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అది దొరికే సమయంలో అది ఒకరు దొరకకపోతే మనం ఏం చేస్తాం? దాని మీద అర్థమవుతుందా? మనది కానిది మనం పట్టుకోవాలనుకున్నాం, మనం తీసుకోవాలనుకున్నాం, అది దొరకలేదు, అది పారిపోయింది. అది దొరకనంతసేపు యోసేపు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత సౌందర్యవంతుడో, దొరకలేదు, ఏమంటాం? అప్పుడు దొరకపోతే ఏమంటాం? గజ్జి మొక్కడాడు,
ఆడు చిన్నగా ఉంటాడు. ఆడు అవన్నీ వస్తాయా రావా? అప్పుడు వస్తాయా రావా? నీకు కోరిక పుట్టినప్పుడు, నీకు ఆశ పుట్టినప్పుడు దాని వంటి అందము, దాని వంటి సౌందర్యము, దాని వంటిది ఏది లేదని పొగుడుతావు. అది నీకు దొరకకపోయేసరికి ఎన్ని నిందలు వేస్తామంటే వేస్తామేమా? అవునే కదా? ఎన్ని వేస్తామో. ఫస్ట్ చెప్తాం, మా పక్కింటోడు కోడలు చాలా మంచిదయ్యమ్మా. ఫస్ట్ రోజు, సంవత్సరం అయిపోయిన తర్వాత అదేంటి అది భర్త మాట విందు, అత్తకి గౌరవించదు, మామకు తిండి పెట్టదు. ఫస్ట్ రోజు ఏమన్నా మా ఎంత మంచిదో. ఫస్ట్ రోజు నువ్వు ప్రేమగా వెళ్ళి మాట్లాడావు కాబట్టి రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజుకి ఏమైపోయింది? అర్థమైపోయింది ఆమె సిచ్యువేషన్ అంతా కూడా. ఆమె అర్థమవుతుందా? ఇక్కడ యోసేపుని లాక్కోవాలని, పట్టేసుకోవాలని, అతనితో సైనించాలని, అతనితో పండుకోవాలని కోరుకున్నంతసేపు కూడా అబ్బా ఎంత అందమైన వాడో చెప్పుకుంది. అయితే దొరకకపోగా, పారిపోగా, ఇలాంటి దాని దగ్గర ఉండకూడదు బాబు పారిపోగానే ఈమె మనస్తత్వం ఏమైపోయిందో తెలుసా? చూడండి 13వ వచ్చి 39వ అధ్యాయం 13వ వచ్చిన చూద్దామా? ఆమె చూచి తన ఇంటి మనుషులను పిలిచి, చూడుము, అతడు మనలను తెచ్చి ఉన్నాడు, నాతో సైనింపమని వీడు నా యొద్దకు నేను రాగా నేను పెద్ద కేక వేసి తిని, బిగ్గరగా కేక వేయట వాడు విని నా యొద్ద నుండి తన వస్త్రములు విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రములు ఉంచుకొనెను. అంతకు ముందు వరకు ఎలా ఉండేది ఆమె అభిప్రాయం ఎలాగుంది? ఇప్పుడు దొరుకుతాడా యోసేపు? ఇప్పుడు మా ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడా? ఉంటుందా ఉండదా? అతని మీద మనసు ఉండినప్పుడు ఈమె యొక్క ఆలోచనలన్నీ ఇలా. ఎప్పుడైతే ఆ యోసేపు కాదు, లేదు, నేను దేవునికి భయపడేవాడును, నేను పరిశుద్ధముగా ఉంటాను, నేను 4 గోడల మధ్యన ఎవ్వరూ చూడలేనప్పుడు కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం కలిగిన వాడును అనే విషయాన్ని ఎప్పుడైతే ఈమెకు అర్థమైందో అప్పుడు ఏమైపోయింది? వీడు చెడ్డవాడైపోయాడు. నీవు ఆశించినది నీకు దొరకనప్పుడు అదేంటి? చెడ్డది. కానీ నీకు దొరికితే హ్యాపీ, సంతోషం. యెజబెలుకు దొరకలేదా? అహాబుకు దొరకలేదా? దొరికింది, సంతోషంగా ఉన్నాడు. కానీ దాని యొక్క ఫలితం ఏమైంది? చాలా భయంకరమైన ఫలితాలు. అందుకే ఈరోజు దేవుడి విషయాన్ని మాట్లాడుతున్నాను, ముగించేస్తాను. దేవుడు మనది కాని దాన్ని మనము ఆశించకూడదు. నీ పొరుగువాని భూమిని కానీ, పొరుగువాని భార్యని కానీ, భర్తని కానీ, స్త్రీని కానీ, పురుషుని కానీ, పుస్తకాన్ని కానీ, పేపర్ కానీ, కర్ర కానీ, దేనిని కూడా ఆశించవద్దు. నీది కాదు కదా. అది మీ ఇంట్లోకి వచ్చిందనుకో, నీకు కొంచెం అప్పటికి సంతోషమే ఉంటుంది, కానీ దాని వలన వచ్చే ప్రతిఫలము చాలా భయంకరంగా ఉంటుంది. కనుక మనము దేనిని ఆశించక దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో అన్నీ కూడా మనం పాటించి, మనకి ఏదైతే ఉందో, మనం ఏదైతే కలిగి ఉన్నామో, చేతకని భర్త అనుకో, చేతకని భార్య అనుకో, చదువు లేనటువంటి పిల్లలే అనుకో, తాగుబోతు పిల్లలే అనుకో, చాలు. వారిని బట్టి మనకి ఏది దేవుడు అనుగ్రహించాడో దానిలోనే మనం నమ్మకముగా ఉంటే అందులో నుంచి దేవుడు మనలను దీవిస్తాడు. ఆమేన్. కళ్ళు